హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ మాడ్యులేషన్ ఇండెక్స్ టాపిక్ కోసం అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్ అనేది మరి ఏ సబ్జెక్ట్లో వస్తుంది అంటే ఈసీ వాళ్ళకి, ఈసీఐ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో ఏడీసీఎస్ సబ్జెక్ట్ నుంచి టాపిక్ అనేది వస్తుంది. అది కూడా ఫస్ట్ ఇయర్ అంటే బేసిక్ టాపిక్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎలా చేయాలి ఏంటి అనేది తెలిస్తే ఈజీగా ప్రతిదీ కూడా మీరు మోడల్ బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మెయిన్ థింగ్ మనకు అర్థమైతే మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కూడా అటెంప్ట్ చేసేయగలుగుతాము. అలాగే ఇక్కడ మీకు నోట్స్ పార్ట్ కూడా నేను ఇక్కడ ఇచ్చిన నోట్స్ పార్ట్ మీరు అలా రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ మాడ్యులేషన్ ఇండెక్స్ అంటున్నాం కదా. క్యాలిక్యులేషన్ ఆఫ్ మాడ్యులేషన్ ఇండెక్స్లో ఇది వచ్చేసరికి ఏంటంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క వేవ్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సిగ్నల్ యొక్క వేవ్ అనేది ఇక్కడ నేను డ్రా చేశాను. ఇది ఫిగర్ మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సిగ్నల్ యొక్క వేవ్ ఫామ్. ఇక్కడ మనకి కనిపించేది ఏంటి అంటే క్యారియర్ సిగ్నల్ కనిపిస్తుంది వీసీగా, మెసేజ్ సిగ్నల్ విఎం అంటాము, క్యారియర్ సిగ్నల్ వీసీ అంటాము, మెసేజ్ సిగ్నల్ విఎం అంటాం. కాబట్టి వీసీ విఎం అన్మాడ్యులేటెడ్ సిగ్నల్, అలాగే మాడ్యులేటెడ్ సిగ్నల్, మినిమము, మ్యాక్సిమము, ఇలా మనకి ఈ వేవ్స్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం అనేది ఇక్కడ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వరకు ఉంది, మినిమం అనేది ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వరకు ఉంది. ఇది చూసుకొని దీన్ని బేస్ చేసుకొని మనం ఒక ఈక్వేషన్ అనేది రాస్తే ఆ ఈక్వేషన్ని బేస్ చేసుకొని ప్రతి ఈక్వేషన్ని కూడా ఈజీగా రాసేయగలుగుతాము. ఇదంతా కూడా ఏంటంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సిగ్నల్ యొక్క వేవ్ ఫామ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వి మ్యాక్సిమం కావాలి. వి మ్యాక్సిమం కావాలి అంటే వి మ్యాక్సిమం అనేది ఎక్కడెక్కడ కనెక్ట్ అయిందో చూడండి. అంటే వీసీ ప్లస్ విఎంకి వి మ్యాక్సిమం అనేది కనెక్ట్ అయింది, వీసీ ప్లస్ విఎం. అందుకని వి మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసామంటే వీసీ ప్లస్ విఎంని నేను ఈక్వేషన్ 1గా అనుకున్నాను. ఇప్పుడు వి మినిమం కావాలి. వి మినిమం కావాలంటే వీసీ మైనస్ విఎం కలిస్తేనే వి మినిమం అవుతుంది. సో వి మినిమం ఈజ్ ఈక్వల్స్ టు వీసీ మైనస్ విఎం. అంటే ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాలి. వి మ్యాక్సిమం అనేది వీసీ ప్లస్ విఎంకి కనెక్ట్ చేసుకున్నాం, వి మినిమం అనేది వీసీ మైనస్ విఎంకి కనెక్ట్ చేసుకున్నాం. అందుకే అది ఈక్వేషన్ 2గా అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తామంటే 1 and 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ 1 and 2 ఈక్వేషన్స్ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి వి మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు వీసీ ప్లస్ విఎం, వి మినిమం ఈజ్ ఈక్వల్స్ టు వీసీ మైనస్ విఎం. దాన్ని నేను ఇక్కడ ఇలా రాసుకున్నాను. అంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 and 2 వీ గెట్ 2 ఈక్వేషన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకటి ఏంటి అంటే వి మ్యాక్సిమం మైనస్ వి మినిమంతో ఒకదాన్ని చేయాలి, వి మ్యాక్సిమం ప్లస్ వి మినిమంతో ఒకదాన్ని చేయాలి. అంటే ఈ రెండు ఇక్కడ ఏవైతే మనకి ఈక్వేషన్స్ వచ్చాయో 1 and 2 అనే ఈక్వేషన్స్ని ఈ రెండింటిని కూడా ఒక దానితో మైనస్తో చేయాలి, ఒక దాన్ని ప్లస్తో చేయాలి. నేను ఫస్ట్ స్టెప్లో ఏం చేశాను, ఆ రెండింటిని కూడా వి మ్యాక్సిమం మైనస్ వి మినిమంతో చేశాను, మైనస్తో చేశాను. వి మ్యాక్సిమం మైనస్ వి మినిమం. వి మ్యాక్సిమం మనకి ఎంత ఉంది, వీసీ ప్లస్ విఎం ఉంది, అది బ్రాకెట్లో రాసుకోండి. వీసీ ప్లస్ విఎం. వి మ్యాక్సిమం మనకి ఎంత ఉంది అంటే వీసీ ప్లస్ విఎం, అది బ్రాకెట్లో రాసుకున్నాను. మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ వి మినిమం ఎంత ఉంది అంటే వీసీ మైనస్ విఎం, వీసీ మైనస్ విఎం అనేది రాసాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్రాకెట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి స్టెప్స్ రాసుకోవడమే. వీసీ ప్లస్ విఎం మైనస్ వీసీ ప్లస్ విఎం. ఇక్కడ ఏంటి ప్లస్ వీసీ మైనస్ వీసీ క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ ప్లస్ వీసీ ఉన్నట్టు. ఇక్కడ మీ ముందు ఏమీ లేదంటే ప్లస్ వీసీ కదా, ప్లస్ వీసీ క్యాన్సిల్, మైనస్ వీసీ క్యాన్సిల్. అప్పుడు ప్లస్ విఎం ప్లస్ విఎం, రెండు విఎంలు ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుంది అంటే 2 విఎం అనేది ఈక్వేషన్ వస్తుంది. అంటే వి మ్యాక్సిమం మైనస్ వి మినిమంకి ఎంత వచ్చింది అంటే విఎం, 2 విఎం అనేది వచ్చింది. అంటే మెసేజ్ సిగ్నల్ అనేది 2 విఎం అనేది వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో అంటే మనకి ఇక్కడ అదే స్టెప్ రాసాను చూడండి. వి మ్యాక్సిమం మైనస్ వి మినిమం ఈజ్ ఈక్వల్స్ నాకు ఎంత వచ్చింది అంటే వి మ్యాక్సిమం మైనస్ వి మినిమంకి 2 విఎం అనేది వచ్చింది. వి మ్యాక్సిమం మైనస్ వి మినిమం ఈజ్ ఈక్వల్స్ 2 విఎం అనేది రాసా థర్డ్ ఈక్వేషన్గా రాసుకున్నాను. ఏదైతే మనకి ఈక్వేషన్ వచ్చిందో దాన్ని నేను థర్డ్ ఈక్వేషన్గా రాశాను. నెక్స్ట్ దాంట్లో వి మ్యాక్సిమం ప్లస్ వి మినిమంతో చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తే ఇదేంటి, ఇందాక స్టెప్లో మనం వి మ్యాక్సిమం మైనస్ వి మినిమంతో చేస్తాం, ఇక్కడ వి మ్యాక్సిమం ప్లస్ వి మినిమంతో చేస్తున్నాం. వి మ్యాక్సిమం ప్లస్ వి మినిమం ఈజ్ ఈక్వల్స్ వి మ్యాక్సిమంకి వచ్చే ఈక్వేషన్ ఎంత వచ్చింది మనకి వీసీ ప్లస్ విఎం వచ్చింది. ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాము. వి మినిమంకి వచ్చిన ఈక్వేషన్ ఎంత వచ్చింది, వీసీ మైనస్ విఎం వచ్చింది, అది రాసుకున్నాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి, బ్రాకెట్స్ రిమూవ్ చేసేసి వీసీ ప్లస్ విఎం ప్లస్ వీసీ మైనస్ విఎం. ఇక్కడ ప్లస్ విఎం మైనస్ విఎం క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది, 2 వీసీలు మిగిలాయి. అంటే 2 వీసీ అని. అంటే వి మ్యాక్సిమం ప్లస్ వి మినిమంకి ఎంత వచ్చింది, 2 వీసీ వచ్చింది. అది ఈక్వేషన్ 4గా అనుకున్నాం. ఈక్వేషన్ 1 వచ్చేసరికి వి మ్యాక్సిమంకి ఫార్ములా వీసీ ప్లస్ విఎం. ఈక్వేషన్ 2కి వచ్చేసరికి వి మినిమంకి ఫార్ములా వీసీ మైనస్ విఎం. అలాగే థర్డ్ ఈక్వేషన్కి ఏంటి అంటే వి మ్యాక్సిమం మైనస్ వి మినిమం చేస్తే 2 విఎం వచ్చింది. ఫోర్త్ ఈక్వేషన్కి వి మ్యాక్సిమం ప్లస్ వి మినిమం చేస్తే 2 వీసీ వచ్చింది. ఇవి ఈక్వేషన్స్. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 3ని మనం రాసుకోవాలి. ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 రెండు వచ్చాయి కదా, ఆ ఈక్వేషన్ 3లో ఈక్వేషన్ 4లో మనకు కావాల్సింది ఏంటి, మెసేజ్ సిగ్నల్ కావాలి, క్యారియర్ సిగ్నల్ కావాలి. అలా మెసేజ్ సిగ్నల్ కావాలి అంటే మనం ఈక్వేషన్ 3లో ఏదైతే మనకి విఎం ఉందో ఆ విఎం మాత్రమే తీసుకొని రిమైనింగ్ అంతా కూడా డివైడ్ చేయాలి. అలాగే మనకి ఈక్వేషన్ 4లో క్యారియర్ సిగ్నల్ కాబట్టి క్యారియర్ సిగ్నల్ని కూడా మనం తీసుకొని మిగతా దాన్ని డివైడ్ చేయాలి. ఇప్పుడు ఈక్వేషన్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ 3 అన్నాం. మనకు ఈక్వేషన్ 3లో నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఇది కదా మనకు వచ్చిన ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో నాకు కావాల్సింది విఎం కావాలి. ఈ విఎం కావాలంటే మెసేజ్ సిగ్నల్ కావాలి. మెసేజ్ సిగ్నల్ కావాలి కాబట్టి మెసేజ్ సిగ్నల్ ఇటు పంపించేసుకుంటే విఎం ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు ఇది ఇటు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, విఎం అనేది ఇటు వచ్చేస్తే విఎం అనేది ఇటు వచ్చేస్తుంది వి మ్యాక్సిమం మైనస్ వి మినిమం బై 2 అనేది అవుతుంది ఈక్వేషన్ 3లో. అదే ఈక్వేషన్ అక్కడ మనం వేసుకున్నాం.
చూసారు కదా, అదే ఈక్వేషన్ వేసుకున్నా, దాన్ని ఈక్వేషన్ 5 కాను. మళ్ళీ ఫ్రమ్ ఈక్వేషన్ 4 అనేది నాకు వి మ్యాక్సిమం ప్లస్ వి మినిమం ఇస్కల్స్ 2vc వచ్చింది. నాకు కావాల్సింది క్యారియర్ సిగ్నల్ కావాలి కాబట్టి క్యారియర్ సిగ్నల్ అనేది తెచ్చేసుకుంటే వి మ్యాక్సిమం ప్లస్ వి మినిమం బై 2 అనేది అవుతుంది. అది ఈక్వేషన్ 6 అని అనుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 5th ఈక్వేషన్ 6th ఈక్వేషన్ రెండింటిని కూడా మనం మాడ్యులేటర్ సిగ్నల్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అందుకే సబ్స్టిట్యూట్స్ ద ఈక్వేషన్ 5 and 6 వి గెట్ ఇన్ మాడ్యులేటర్ సిగ్నల్ విఎం బై విసి. అంటే ఏదైతే 5th ఈక్వేషన్ 6th ఈక్వేషన్ ఉందో రెండింటికి ఈక్వేషన్ని కూడా మనం ఈక్వేషన్లో 5 and 6ని కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మాడ్యులేటర్ సిగ్నల్లో. అందుకే m ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే విఎం బై వీసీ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. m ఈజ్ ఈక్వల్స్ టు విఎం బై వీసీ అనేది మనకు ఫార్ములా కాబట్టి అది రాసుకున్నాం. విఎం అంటే ఏంటి, మనకి విఎంకి వచ్చిన ఈక్వేషన్ 5లో విఎంకి వచ్చింది ఎంత, వి మ్యాక్సిమం మైనస్ వి మినిమం బై 2 కాబట్టి బై 2 వేసాం. అలాగే వీసీకి వచ్చింది, ఇక్కడ వీసీకి వచ్చింది అంటే విఎంకి వచ్చిన వాల్యూని వీసీకి వచ్చిన వాల్యూని ఈ రెండింటిలోని సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. విఎంలోకి వచ్చేసరికి వి మ్యాక్సిమం మైనస్ వి మినిమం బై 2 వచ్చింది. అలాగే వీసీకి వచ్చేసరికి ఏమొచ్చింది అంటే వి మ్యాక్సిమం ప్లస్ వి మినిమం బై 2 వచ్చింది. అదే ఈక్వేషన్ ఇక్కడ వేసుకున్నాను. బై 2 అనేది రెండు ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే m ఈజ్ ఈక్వల్స్ మనకి ఏమొస్తుంది, వి మ్యాక్సిమం మైనస్ వి మినిమం బై వి మ్యాక్సిమం ప్లస్ వి మినిమం అనేది వస్తుంది. ఇంటూ మనం పర్సంటేజ్లో రాసేటప్పుడు ఇంటూ 100 అనేది రాస్తాం. అదే ఈక్వేషన్ ఇక్కడ రాసాను చూడండి. అంటే ఎమ్మకి మనకి ఎంత వచ్చింది, వి మ్యాక్సిమం మైనస్ వి మినిమం బై వి మ్యాక్సిమం ప్లస్ వి మినిమం 2 అనేది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ అదే ఒకవేళ పర్సంటేజ్లో రాసుకుంటే ఎలా రాస్తాము, పర్సంటేజ్లో అయితే ఇన్ పర్సంటేజ్ రాస్తాం కాబట్టి m ఈజ్ ఈక్వల్స్ అంటే మాడ్యులేటర్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్స్ టు విఎం మ్యాక్సిమం మైనస్ వి మినిమం బై విఎం మ్యాక్సిమం ప్లస్ వి మినిమం ఇంటూ 100. పర్సంటేజ్లో రాసుకున్నప్పుడు ఏదైతే మనకి m వచ్చిందో ఆ ఇంటూ పర్సంటేజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్లో మనం టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఆఫ్ AM సిగ్నల్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.